శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యుగచక్రము యుగ స్వభావములు. ఋషి ఇట్లు అడిగెను, స్వయంభవ మన్వంతరానికి పూర్వం కల 4 యుగముల స్వభావం గురించి తత్వమును గురించి విస్తరంగా వినగోరుచున్నానని అడగగా సూతుడు ఇట్లు సమాధానం చెప్పెను. పూర్వం పృథివ్యాధి ప్రసంగవశమున నేను చెప్పిన విషయాల్లో 4 యుగాలను గురించి ఉన్నది. దాన్ని నేను మరలా చెప్పుదును, వినడు, తెలుసుకొనడు. 4 యుగాల గురించి చెప్పినప్పుడు అందు 6 విషయాలున్నవి. యుగము, యుగభేదము అనగా యుగములలోని తారతమ్యం, యుగధర్మం, యుగముల యొక్క ప్రత్యేక లక్షణాలు, యుగ సంధ్య, యుగముల సంధ్య, యుగాంశకము, యుగం యొక్క భాగము, యుగ సంధానము, 2 యుగముల కలయిక. దీన్ని యథార్థంగా తత్వతః వివరంగా విస్తరిస్తాను. ప్రతి విషయాన్ని గురించి వివరిస్తాను. అంతేకాక వాని సరియైన సంఖ్యను కూడా ఎచ్చట అవసరము అచ్చట చెప్పెదను. లౌకిక గణనము అనుసరించి మానుష సంవత్సరం లెక్కించిన తర్వాత 4 యుగాలను మానుష సంఖ్యా గణనం చెప్పెదను. కాష్ట ఒక రెప్పపాటు కాలం, కాష్ట ఒక లఘ్వక్షరం ఉచ్చరించటకు పట్టు కాలం కూడా కాష్టగానే తెలుసుకొనవలెను. 15 నిమేషంలో ఒక కాష్టం, 30 కాష్టంలో ఒక కళ, 30 కళలో ఒక ముహూర్తం, పగలు రాత్రి కలిసి 30 ముహూర్తములు. అవి 2 ఒకదానికి మరొకటి సమానంగా ఉండను. మానుష లౌలికములైన దివారాత్రములను సూర్యుడు విభజించెను. అందు కర్మలను ఆచరించుటకు పగలు, నిద్రకు రాత్రి కల్పించబడినవి. పితరుల యొక్క పగలు ఒక రాత్రి, ఒక మాసమగును. మరలా వానిలోని ప్రవిభాగములో ఈ తీరున ఉండను. కృష్ణపక్షం వారికి పగలు, శుక్లపక్షం వారికి రాత్రి. 30 మానవుల మాసములో పితరులకు ఒక మాసము, 360 మానవ మాసములు పితరులకు ఒక సంవత్సరమగును. మానవ గణనమును బట్టి ఇది ఒక 100 సంవత్సరములు, పితరులకు 3 సంవత్సరముల 10 మాసములు. లౌకిక గణనం బట్టి ఒక మానుష సంవత్సరంగా స్మరించబడింది. దేవతలకు ఒక పగలు, ఒక రాత్రి. ఈ విధంగా శాస్త్రములందు నిశ్చయించబడింది. దివ్యమైన అనగా దేవతా సంబంధమైన ఒక పగలు, ఒక రాత్రి కలిసి ఒక సంవత్సరం. వానిలో ఇంకా విభాగములు కలవు. అవి ఇట్లుండును: సూర్యుని ఉత్తర గమనం పగలు, దక్షిణ గమనం రాత్రి. ఇది దేవతలకు, దేవతల దివారాత్రములను గురించిన లెక్కలు ఈ విధంగా ఉండను. 30 మానుష సంవత్సరాలు ఒక దేవతల మాసము, ఒక 100 మానుష సంవత్సరాలు 3 దేవతా మాసములు. 10 దేవదినములకు సమానమని తెలుసుకొనవలెను. దీన్నే దేవతా గణమానంగా గుర్తుంచుకోవాలి. మానవుల లెక్కలు అనుసరించి 360 సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరముగా చెప్పబడను. 30 మానుష సంవత్సరంలో ఒక సప్తర్షి సంవత్సరములుగా 3030 మానుష సంవత్సరంలో ఒక సప్తర్షి సంవత్సరం, 360 సంవత్సరంలో ఒక దివ్య సంవత్సరం. మానవ ప్రమాణముల లెక్కలను బట్టి 9090 సంవత్సరంలో ఒక ధ్రువ సంవత్సరం. మానుష సంబంధమైన 26 సహస్రవత్సరములను ఒక 100 సంవత్సరాలకు సమానం. ఇదే దేవతా గణనం. 3,66,000 మానుష వర్షంలో ఒక 1000 దేవతా సంవత్సరాలు. ఈ విధమైన గణనంతో పరిచయం గలవారు ఇట్లా చెప్పుదురు. ఈ విధంగా దేవతా సంవత్సర గణనాన్ని గురించి ఋషులు కీర్తించిరి. ఇక యుగ సంవత్సర ప్రమాణం దేవతా గణనం అనుసరించి చెప్పెదను. కవయః అనగా పండితులు, బుధులు భారతవర్షమున 4 యుగములు కలవని చెప్పుదురు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మొదటిది కృతయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర కలియుగాలు. కృతయుగానికి 4000 సంవత్సరాలు. 400 కృతయుగంలో ఒక సంఖ్య సంధ్యతో సమానమైతే సంధ్యాంశం. ఇతర యుగముల సంఖ్యల్లోనూ సంధ్యాంశంలోనూ ఒకే సిద్ధాంతంలోనూ సహస్రములు, శతములు వర్తించును. త్రేతా ద్వాపర యుగాలు క్రమంగా 3000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 300 ఏండ్లు, 200 ఏండ్లు క్రమంగా సంధ్యాంశలు కలిగి ఉన్నవి. సంధ్యాంశలు సమానములు. ద్విజోత్తములు కలియుగములు సంధ్యాంశలు కలిగి ఉన్నవి. ద్విజోత్తములు కలియుగము ఒక 1000 సంవత్సరములను చెబుతురు. దాని సంధ్య ఒక 100 సంవత్సరాలు. సంధ్యాంశ సంధ్యతో సమానం. 4 యుగములందలి సంవత్సర సంఖ్య కలిపి 12,000 దివ్య సంవత్సరాలు. ఆ 4 యుగంలో కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ విషయంలో సంవత్సరాలు మానుష ప్రమాణమును అనుసరించి సరిచూడబడినవి. కృతయుగం యొక్క సంవత్సరములు చెప్పెదను, దాన్ని తెలుసుకొనము. కృతయుగం 14,40,000 మానుష సంవత్సరాలు. త్రేతాయుగానికి 10,80,000 మానుష సంవత్సరాలు. ద్వాపర యుగానికి 7,20,000 మానుష సంవత్సరాలు. అట్లే కలియుగానికి 3,60,000 మానుష సంవత్సరాలు. ఈ పురాణంను అనుసరించి యుగముల వత్సర పరిమితి
కృతయుగం 14,40,000 సంవత్సరాలు, త్రేతాయుగం 10,80,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 7,20,000 సంవత్సరాలు, కలియుగం 3,60,000 సంవత్సరాలు, సంధ్యాంశములతో మొత్తం 3,60,000 సంవత్సరాలు, సంధ్యాంశాలతో 43,20,000 సంవత్సరాలు. ఈ విధంగా కృత త్రేతాది 4 యుగముల సంఖ్య 71 మన్వంతర మందిరం. మన్వంతర సంఖ్యను తెలుసుకోవాలి. ఒక మన్వంతరంలో మానుష గణనం బట్టి 30,67,20,000 సంవత్సరాలు, ఇంతకంటే అధికంగా లేదు. ఈ మన్వంతర ప్రమాణ గణనం సంఖ్యాగణనంతో పరిచితులైన బ్రాహ్మణులచే స్మరించబడింది. ఈ విధంగా మన్వంతర కాల సంఖ్య యుగములతో సహా కీర్తించబడింది. మొదటి త్రేతాయుగమున ఆ మంత్రమున తారకంతో అనగా ఓంకారంతో ఇతర నిదర్శనాలతో వాని అంతటా అవే అబుద్ధిపూర్వకంగా ఎట్టి ప్రయత్నము లేక సప్తర్షులకు మనవులకు అభివ్యక్తములయ్యను. ఇది అంతయు వారు ఆచరించిన ప్రాకృతమైన కృతయుగం 4,000 సంవత్సరములతో యుక్తమైనది. ఇక మిగిలిన త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగాలను గురించి చెప్పెదను. ఈ విషయం యుగవత్ చెప్ప వీలు కాదు. ఈ విషయం 2 విధముల చెప్పబడుటకు వీల్లేదు. అది సాంప్రదాయమును అనుసరించి క్రమంగా యుగద్వయము యందు ముందు నాచే చెప్పబడలేదు. నేను ఋషివంశ ప్రసంగంతో వ్యాకులంగా ఉండటచే అది చెప్పబడలేదు. త్రేతాయుగం యొక్క ఆరంభాన మనువు సప్తర్షులు వివిధ ధర్మాలు చెప్పిరి. బ్రహ్మచే ప్రబోధితములైన శ్రౌత ధర్మమునగా శృతులలో చెప్పబడిన ధర్మాలు సప్తర్షులు చెప్పిరి. పరంపరాగత ధర్మం ఆచార లక్షణం వర్ణాశ్రమాచార యుతంలో స్వయంభవుడైన మనువు చెప్పెను. వీన్నతడు సత్యంతో, బ్రహ్మచర్యంతో, శృతితో, అనుష్ఠానంతో చెప్పెను. తపస్సు చేతను వారి యొక్క ఆర్షధర్మ క్రియాచరణాదుల పురస్కారం చేత చెప్పుటకు వీలైనది. ఆ సిద్ధులు అనగా ఆధ్యాత్మిక శక్తులు తత్ఫలితమును మొదటి కల్పమున తమంతట తామే దేవతలకు సాక్షాత్కరించినట్టువి సప్తర్షులకు మనువుకు ప్రాదుర్భవించెను. పూర్వపు సిద్ధులు ప్రనాశనం చెందినవి, ఇతర సిద్ధులు ఫలింప ఆరంభమైనవి. గతించిన కల్పంలందు ఆవిర్భవించిన మంత్రములు మరలా ఆ మంత్రములు వారి ప్రతిభతో సముపస్థితములైనవి. ఋగ్వేద మంత్రాలు, యజస్సులు, సామవేద మంత్రాలు మరియు అథర్వణ మంత్రాలు సప్తర్షులు వచించిరి. స్మార్థ ధర్మమును మనవు వివరించెను. త్రేతాయుగం యొక్క ఆరంభాన అవిభక్తులైన వేదములు కేవలం ధర్మసేతువులు అనగా ధర్మానికి ప్రమాణములు. వాని యొక్క సంక్షేపమును అనంతకాలమున ద్వాపరాదుల యందు అవి పరిత్యక్తములు. ద్వాపరాది యుగములతో ఋషులు వారి యొక్క తపోబలంచే వేదముల అధ్యయనం ఆచరించిరి. వేదములు అనాథులు, ఆది లేనివి, శాశ్వత సిద్ధములు. అవి అవినాశకములు, అవి దివ్యములు, అవి స్వయంభువుడైన బ్రహ్మచే పూర్వం ఆవిర్భవించబడినవి. ఆ వేదములు సుధర్మములు, సవ్రతములు, సాంగములు ధర్మానుగుణంగా ఋషులచే అధ్యయనం చేయబడుచుండడివి. యుగానుగుణంగా సమానార్థకములైనను వేదవాదములు మారుచుండెను. క్షత్రియులు ఆరంభ యజ్ఞులు, వైశ్యులు హవిర్యజ్ఞులు, శూద్రులు పరిచారమే యజ్ఞంగా కలవారు, ద్విజోత్తములు జపయజ్ఞం కలవారు. అప్పుడు త్రేతాయుగమున అన్ని వర్ణముల వారు సంతుష్టులు. వారందరూ ధర్మపాలితులు, ధర్మమును రక్షించిన వారు. వారు క్రియావంతులు, సంతానవంతులు, సమృద్ధులు, సౌఖ్యవంతులు. క్షత్రియులు బ్రాహ్మణులను అనుసరించిరి, క్షత్రియులను వైశ్యులు అనుసరించిరి, వైశ్యులను శూద్రులు అనువర్తించిరి. ఒకరినొకరు పరస్పరం అనుసరించిన వారుగా ఉండిరి. వారి కార్యకలాపాలు శుభవంతములు. అట్లే వారి వర్ణాలు, ఆశ్రమాలు శుభవంతములు. వారు మనస, కర్మణ, వాచ పరిశుద్ధులు. త్రేతాయుగాన కర్మారంభమున ఫలితములు కావు, సిద్ధిప్రదములు. ఆయుర్దాయం, మేధాబలం, సౌందర్యం, ఆరోగ్యం, ధర్మశీలం అందరికీ సర్వసాధారణ విషయాలు. ఈ త్రేతాయుగమున వివిధ వర్ణాశ్రమముల వ్యవస్థను బ్రహ్మ ఉనరించెను. మరలా ప్రజలు తమ అవివేకమనగా మోహం వలన పరస్పర విరోధ భావమున ధర్మములు ఆచరించిరి. వారు మరలా మనువును సమీపించిరి. స్వయంభవ మనువు ప్రజాపతి. అతడు ఆ స్థితి యొక్క యథాప్రకారం ఉన్నదాన్ని చూసి ధ్యానించెను. అతడు శతరూపయందు 2 పుత్రులను కనెను. వారు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వారు ప్రథమంగా రాజులు. అది మొదలు రాజులు ఉదయించిరి. వారు దండధారులు, న్యాయధర్మాలు పాలించిరి. ప్రజారంజనం వలన వారు నృపులైరి. వారు ప్రజలను రంజింపచేసిరి, తుష్టిపరిచిరి. రహస్య పాపులైన వారిని ఆ నరాధపులు వశవర్తులను చేసుకుని శక్తులు కాలేదు. వైవస్వతుడనగా సూర్యుని కుమారుడైన యముడు ధర్మరాజు. అతన్ని వార్లు ధర్మనియంతగా తలచిరి. వర్ణముల యొక్క విభజనం త్రేతాయుగమున చెప్పబడినది. అప్పుడే బ్రహ్మసుతులైన ఋషులు మంత్రాలను సేకరించిరి. అప్పుడే యజ్ఞాలు దేవతలచే ఆచరించబడినవి.
స్వయంభవ మన్వంతరాను సర్వసాధనాలను సమకూర్చుకొని వానితో దేవతలు పూర్వం యజ్ఞం ఆరంభించిరి. ఈ యజ్ఞ సాధన సామాగ్రి యమునిచే, శుక్రునిచే, విశ్వభుజునిచే, శక్తివంతుడైన దేవేంద్రునిచే సంపాదించబడింది. సత్యము, మంత్రము, జపము, తపస్సు, ధర్మము అనేవి త్రేతాయుగ ధర్మాలు. ధర్మ సహస్రాంతమున అహింసాధర్మం ప్రవర్తింప ఆరంభమగను. అప్పుడే సూర్యులు, ఆయుష్మంతులు, మహాబలులు పుట్టుదురు. ఆ మహాభాగులు వ్యస్తదండులు, ఎట్టి దండన రూపశిక్షలు లేనివారు. వారందరూ ధర్మిష్ఠులు, బ్రహ్మవాదులు, పద్మపత్రాయుతాక్షులు, విశాలమైన వక్షస్థలములు కలవారు. వారి అవయవాలనగా ఇంద్రియాలన్నీ మంచి పుష్టి కలవి, సుందరమైనవి. త్రేతాయుగమున చక్రవర్తులు సింహములకే భయమును కలిగించే శక్తిమంతులు. వారు శౌర్యవంతులు, మత్తమాతంగగాములు, మహాధనుర్ధరులు. చక్రవర్తులు సర్వలక్షణ సంపూర్ణులు, మర్రి చెట్టంతటి శరీరపు చుట్టుకొలత కలవారు, మర్రి చెట్టంతటి బాహువులు కలవారు, మర్రి చెట్టంతటి వక్షస్థల వైశాల్యం కలవారు. వారి ఎత్తు మర్రి చెట్టు వైశాల్యంతో సమానం కాగా, సమానమైన ఎత్తు వైశాల్యం గల మర్రి చెట్టు వలె వారుందరని తెలియవలెను. చక్రము, రథము, మణి, భార్య, ఐశ్వర్యం, అశ్వం, ఏనుగు ఇవి సప్తరత్నాలు, సర్వ చక్రవర్తుల రత్నములు. ప్రపంచంలో ప్రాణహీనములైన చక్రము, రథము, మణి, ఖడ్గము, శ్రేష్ఠ కవచం, పతాక, నిధి అను ఈ 7 చక్రవర్తుల రత్నాలుగా చెప్పుదురు. ప్రాణిమంతములైన భార్య, పురోహితుడు, సేనాని, రథములు చేయువాడు, మంత్రి, గుర్రం, ఏనుగు అనే 7 చక్రవర్తులు. ఈ రత్నం దివ్యములు, మహాత్ములచే పొందబడినవి. ఈ 14 రత్నములు చక్రవర్తులకు అందరికీ సమకూర్చబడినవి. పృథివీ అందు చక్రవర్తులు విష్ణువంశమును పుట్టుదురు. జరిగిన మన్వంతరములు, రాబో మన్వంతరములకు ఇది సత్యము. చక్రవర్తులు గడిచిన మన్వంతరములందు పుట్టిరి, వర్తమానమున ఉండరి, భవిష్యత్తున ఉండగలరు. రాజుల విషయంలో ఇవి అద్భుతముగాను శ్రేష్టములుగాను ఉండవలను. బలము, ధర్మము, సౌఖ్యము, ధర్మము, విజయము, పరస్పర విరోధం లేకయే రాజులచే పొందదగినవి. ఐశ్వర్యం చేతను, అనిమా మహిమాది అష్టసిద్ధుల చేతను, ప్రభుశక్తి చేతను, విద్యాధికం చేతను, తపస్సు చేతను, కఠోరత్వం చేతను మించెదరు. వారు అమానుషములైన శరీరస్థములైన లక్షణముల చే కూడా జన్మిస్తారు. వారి వెంట్రుకల మృదువులు, లలాటం ఉన్నతం, నాలుక పరిశుద్ధమును కలిగి ఉన్నది. ఓష్టము, నేత్రములు తామ్రవర్ణము కలిగి ఉండను. వక్షస్థలం శ్రీవత్సంతో కూడినది. రోమములు పైకి ఎగసి ఉండను. వారు ఆజాన బాహులు, చేతులు తామ్రవర్ణం కలవి, సన్నని నడుము కలవారు. న్యగ్రోధ పరిణామము, శరీర స్థౌల్యం, చేతులు పొడవుగా ఉండను. వారు సింహస్కందులు. వారి మేహనము సింహమేహనంతో సమానం. వారి గమనం అనగా నడక ఏనుగులతో సమానం. వారి దవడలు పెద్దవి. పాదముల యందు చక్రరేఖలు, మత్స్యరేఖలు కలవారు. హస్తముల యందు శంఖ పద్మరేఖలు కలవారు. 85,000 మంది రాజులున్నారు. వారందరూ ముసలితనం లేక ప్రకాశించేవారు. చక్రవర్తుల గతులు ఆకాశాన, సముద్రాన, పాతాళాన, పర్వతములందు అడ్డలేనట్టువి. యజ్ఞాలు చేయుట, దానము, తపము, సత్యము, ధర్మము రాజులకు త్రేతాయుగమున చేయదగిన కార్యములు. ధర్మము వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి ప్రవర్తిల్లును. మర్యాద కొరకు దండనీతిని ఉపయోగిస్తారు. ప్రజలందరూ సంతుష్టులు, ఆనందవంతులు, బలవంతులు, రోగములు లేనివారు, ఆనందపూర్ణ మానసులు. త్రేతాయుగమున వేదం ఒక్కటి 4 పాదములు కలిగినది. ఆ కాలాన మానవుడు 3000 సంవత్సరాల ఆయుర్దాయం కలవారు. కుమారులు, మనవళ్ళు కలిగినవారు. వయసు పెరుగుట చేతనే మరణించెదరు. ఇది త్రేతాయుగ ధర్మం. ఇక త్రేతాయుగంలో సంధ్యను గురించి తెలుసుకొనము. త్రేతాయుగంలో సంధ్య 4వ భాగమే ప్రవర్తిల్లును. ఇంకను త్రేతాయుగ సంధ్యాంశలో సంధ్యా లక్షణాలలో ఒక పాదం దిగజారింది. ఓం శాంతి శాంతి శాంతి.